బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. ఓటర్ జాబితా నియంత్రణ అధికారమే ఈసీకి ఉందని, ఓటర్ జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం అనేది పోదని స్పష్టం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఓటర్ జాబితా నియంత్రణ అధికారమే ఈసీకి ఉందని, ఓటర్ జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం అనేది పోదని స్పష్టం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ పై ప్రక్రియపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ కి ప్లస్ తమిళనాడుకు సంబంధించిన ప్రక్రియపై పడిన వివిధ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం నిర్ణయించే అధికారం ఈసీకి లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీనిలో భాగంగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో సర్లో లిస్ట్ లో పేర్లు లేని వాళ్ళకి అక్కడి ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేయడం నిలిపివేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం ఇటువంటి వాటిని కూడా నిలిపివేసింది. దీనికి సంబంధించి వీటిని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆర్టికల్ 326 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఓటర్ జాబితా నియంత్రణ అధికారం ఈసీకి ఉందని, ఓటర్ జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం అనేది పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కేవలం ఈ ఎలక్షన్ కమిషన్ కి ఎన్నికలు నిర్వహించే అధికారం ప్లస్ ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసే బాధ్యత, అందులో ఉన్న పేర్లను తొలగించే అధికారం మాత్రం ఉందని చెప్పి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సంబంధించి ఎస్ఆర్ ప్రక్రియ విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 25వ తారీఖు వాయిదా వేసింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ రోజు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఈ ప్రక్రియని ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందో ఆ ప్రక్రియకి ఒక విధంగా ఆమోదం తెలిపినట్టే ఉంది. దాన్ని అయితే సర్ ప్రక్రియ ఎక్కడ దానికి సంబంధించి వ్యతిరేకంగా అయితే సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కాకపోతే దీన్ని ఆధారంగా చేసుకుని సర్లో భాగంగా ఎవరైతే ఓటర్ల పేర్లు తొలగిస్తారో వాళ్ళ పౌరసత్వం లేనట్టు కాదు, పౌరసత్వాన్ని ఒక వ్యక్తి యొక్క పౌరసత్వం నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్ లేదని చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలకు కూడా ఒక విధంగా హెచ్చరిక. పశ్చిమ బెంగాల్లో సర్లో పేర్లు తొలగించిన వాళ్ళందరికీ కూడా అక్కడ సంక్షేమ పథకాలు నిలిపివేసింది. ఇది అక్కడి ప్రభుత్వానికి అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం సర్లో పేరు లేనందున వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలని అమలు చేయడంలో నిలిపివేయడం వంటి కార్యక్రమాలు ఏమైనా చేపడితే కనుక వాటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ రోజు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.